ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాల వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, మండల వైసీపీ అధ్యక్షులు శృంగారపాటి రత్నం, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వర, ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన అతిథులకు మైనార్టీ నాయకులు షేక్ సుభానీ, ముస్లిం పెద్దలతో కలిసి పార్లమెంట్ అభ్యర్థి రోసయ్యను ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో భుజంపై చౌకం వేసి టోపీ ధరింపజేసి సత్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడారు. అలాంటి 200-300 ఓట్లు ఉన్నటువంటి మాస్టర్ కమ్యూనిటీ నుంచి మనం దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఇచ్చాము. అంటే పేదవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని చెప్పి నాకున్నటువంటి పరిధిలో నేను ప్రతి ఒక్క పోస్టుని కూడా పేదవాళ్ళు నిజంగా అర్హత కలిగిన వాళ్ళు, హక్కు కలిగిన వాళ్ళకి ఇచ్చాము అని అంటే ఎంత గొప్ప పరిపాలన మరి జగన్మోహన్ రెడ్డి గారు. మేము లోకల్ గా ఉంటాము. ఎవరైనా వితౌట్ అపాయింట్మెంట్ ఏమీ లేకుండా మీరు డైరెక్ట్ గా వచ్చి పనులు చేయించుకోవచ్చు. మరి ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళం. మాకంటూ పెద్ద సెక్యూరిటీ వలయం ఏమీ ఉండదు. మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. మీరు స్వతంత్రంగా వచ్చి మీ ఇంటి ఆడపడుచు దగ్గరికి వచ్చి పని చేయించుకున్నట్టుగా పని చేయించుకోవచ్చు. హెల్త్ సెంటర్లు పెట్టి ఇవాళ ఇంటింటికి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఏదైనా టెస్టులన్నీ కూడా చాలా ఖరీదవుతున్నాయి కాబట్టి టెస్టులు చేయించేసి ఏదైనా తేడా ఉన్నట్టయితే పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేసి ఆపరేషన్ చేయాలంటే చేయించిన తర్వాత తీసుకొచ్చి ఇంటి దగ్గర అత్తచెప్పేటటువంటి స్థాయికి ఈనాడు ప్రభుత్వం అనిపిస్తున్నారు. మరి ఈ వాలంటీర్ వ్యవస్థ గాని, ఈ సంక్షేమం గాని, అభివృద్ధి గాని ఇట్లానే కొనసాగాలంటే ఖచ్చితంగా మనం జగనన్నని గెలిపించుకోవాలి. మనం ఖచ్చితంగా జగనన్నని సీఎం చేయాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది. మరి ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం అందుతుంది కదా, ఆ బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. అలాగే మరి వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ అందరి మద్దతు నాకు తెలియజేస్తారని, మీ అందరి ఆదరణ ఆశీస్సులు నాకు ఉంటాయని భారీ మెజారిటీలో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. లేకపోతే విద్యా రంగంలో గానీ, లేకపోతే వ్యాపార రంగాలు గానీ, ఈ ప్రాంతంలో మిర్చి, పసుపు, పత్తి, అపరాలు, లేకపోతే వరి ఇవన్నీ కూడా సమృద్ధిగా పెద్ద వ్యాపార కేంద్రం గుంటూరు జిల్లా. అలాంటి జిల్లాని ఎక్కడ కూడా అభివృద్ధి పదంలోకి వాళ్ళు తీసుకెళ్లలేకపోయారు. ఈ రోజు మనందరూ కూడా బలంగా చెప్తాను, మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లావణ్య గారు గెలుస్తారు. నేను తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తాం. దాంట్లో ఎటువంటి చందే లేదు.